దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నిన్ను కాపాడువాడు కొన్నకాడు నిద్రపోడు, ఇది మొదలుకొని నిరంతరం నేను నిన్ను కాపాడదానని చెప్పాడు కదా దేవుడు. మరి లోకంలో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అన్నాడు కదా. ప్రియ బిడ్డలందరికీ నేను చెప్పేది ఒకటే. మరి ఇప్పుడే మా ఇంటి ఓనర్, నా కొడుకు ఇంటి ఓనర్ వచ్చి ఇప్పుడు 3 నెలల కిరాయి 2 నెలల కిరాయి కట్టాలి వచ్చి వార్నింగ్ ఇచ్చిపోతున్నాడు. మరి ఏమైంది, డబ్బులు ఇస్తారా, మొత్తం ఇచ్చేసి ఇల్లు ఖాళీ చేయండి అని చెప్పిపోతుండు. దేవునికి మహిమ కలుగుగాక. మరి నేను షాప్ కిరాయి కూడా కట్టాలి 2 నెలలది. ఎందుకంటే బేరాలు కావట్లేవండి. ఉంచుకొని మాత్రం ఏమాత్రం చావనైనా చేస్తా, కానీ అబద్ధాలు మాత్రం ఆడను. అబద్ధాలు ఆడి ఎన్ని రోజులు బతుకుతాం ఈ లోకంలో. అన్యజనులకు పాపం తెలియక వాళ్ళు అబద్ధాలు ఆడతారు అనుకోండి. ఎందుకంటే వాళ్ళకి నిజం తెలియదు, నిజమైన దేవుడు తెలియడు కాబట్టి. కానీ మన దేవుడు గొప్పవాడు కదా, అవునా? మన దేవుడు పరిశుద్ధుడు, గొప్పవాడు. మనం చూస్తూ ఉన్నాడు. మరి కీర్తన గ్రంథము 11వ అధ్యాయంలో ఉంటుంది. యెహోవా ఆకాశంలో నుండి ప్రతి నరుని చూస్తున్నాడట, ప్రతి మనిషిని పరిశీలిస్తున్నాడట. చూసిండు కదా. మరి ఆయన ఆకాశం నుండి ప్రతి ఒక్కరిని చూస్తున్నాడని వాక్యం సెలవిస్తుంది కదా. మరి ఇప్పుడు ఆయన రాకముందే ఆయన వస్తున్న సంగతి ప్రభుకు తెలుసా లేదా కదా. కాబట్టి నేను అనేది ఎందుకంటే, నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు పరిశుద్ధుడు. తన బిడ్డలను ఎవరైనా ఇజ్జత్ తీస్తుంటే ఊరుకునేవాడు కాడు. అంటే నన్ను పరీక్షించటాన్ని కూడా ఇలాగ చేయొచ్చని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే యోబుకు అపవాదిని పంపించిందే దేవుడు పరీక్షించటానికి. నా సేవకుడైన యోబుని చూసినవా అన్నాడు అపవాదిని కదా. తెలుసు కదా మీకు. నా సేవకుడైన యోబును చూసినవా, భూమి మీద చాలా యథార్థవంతుడు, చాలా నీతిమంతుడు. మరి నేనంటే బాగా భయభక్తులు కలిగిన వాడని సాతానుడికి దేవుడే చెప్తాడు కదండి. ఆయన ఊరికనే అయిందా, నువ్వు అన్నీ ఆశీర్వదిస్తున్నావు కాబట్టి ఆయన నీకు భయభక్తులు కలిగి ఉన్నాడని అపవాది అంటది. సరే, నువ్వేం చేస్తావో చేసుకోమని అపవాదికి దేవుడే పంపించాడండి కదా. ఎందుకు? పరీక్షించటానికి. ఎందుకు? మరి ఇప్పుడు క్రైస్తవులు అన్న మనము మరి ఎలాగున్నామో మన నిగ్గు ఇక్కడే తెలుస్తుంది అనమాట. హల్లెలూయా. మనం ఈ బాధలకు తట్టుకోలేక యేసు ప్రభుని విడిచిపెడతారా, నేనే కావాలంటదా అని చూస్తాడనమాట. అంటాడా అని క్రైస్తవులను అందరినీ, ఈ పరీక్షలు అందరికీ ఉంటుందండి. దేవునికి మహిమ కలుగును గాక. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చచ్చిన ఆయననే బతికిన ఆయన కదా. మరి కాలు చేపించి రోడ్డు మీద ఉంచుతారు. ఉందాం, ఏమైంది? రోడ్డు అయితే ఎవరిది కాదు కదా, మున్సిపాలిటీదే కదా. రోడ్డు మీద ఉందాము. అంతకంటే ఎక్కువ చేస్తారు, ఎలగొడతారు, సామాన్లన్నీ బయట వేస్తారు, లేకపోతే సామాన్లు గుంజుకుంటారు కదండి. అంతకంటే ఎక్కువ ఏం చేయలేరు కదా, చంపేయలేరు కదా. కానీ నేను మీకు చెప్పేది ఒకటే, చాలా బాధలు ఉన్నా అయినప్పటికీ నేను బాధగా అనుకోవట్లేను. ఎన్ని బాధలు వచ్చినా ఆయన మాత్రం వీడియో చేయకుండా ఉండలేను. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎందుకు చెప్తున్నా ఈ విషయాలు? ఇంత బాధలు ఉండి కూడా నేను ఎంత హ్యాపీగా ఉన్నాను, ఎంత మంచిగా ఉన్నాను, యథార్థంగా ఉన్నాను. నిజమే చెప్తున్నాను, అబద్ధం ఆడను. లేవన్న సంగతి నాకు తెలుసు, ఆయనకు తెలుసు. మీకు తెలియదు కదండి, ఈ ఓనర్లకు తెలియదు కదా. ఉండి మనం ఇజ్జత్ తీయించుకుంటామా చెప్పండి? లేకనే కదా. ఉన్నప్పుడు నేను ఎలా కట్టానో కూడా వాళ్ళకి తెలుసు, నేను ఎలాంటి దాన్ని కూడా వాళ్ళకి తెలుసు అనమాట. ఓనర్లకు తెలుసు. పైసలు ఉన్నాయనుకోండి, శుక్రవారం చూడను, నైట్ చూడను, పగలు చూడను, చూడను, ఏ నైట్ అన్నా పిలిచిస్తాను అనమాట. నాకు పైసలు వస్తే ఎమ్మటెమ్మటే ఫోన్లు చేసి ఇస్తానండి, ఆపుకోను. ఎందుకంటే అవి నాయి కావు. నా బీరోలో పెట్టడం కూడా ఎందుకు దాన్ని ఒక బరువు అనుకుంటాను నేను. కాబట్టి ప్రియ బిడ్డలందరికీ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, దయచేసి మా ఆర్థిక ఇబ్బందులు తొలగాలని, దేవుడు మాకు సహాయం చేయాలని, ఈ వ్యాపారం సాగాలని, మరి నా కొడుకు కూడా రెగ్యులర్గా పనికి వెళ్ళాలని కోరుకుంటూ ప్రార్థన కోసం వీడియో చేస్తున్నాను. మరి దయచేసి నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా అన్నిటికంటే నుండి నా పిల్లలు, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు, నా పిల్లలు గారు దేవుడు ఇచ్చాడనమాట. దేవునికే మహిమ కలుగును గాక. అన్నీ ఆయన ఇచ్చిండు.
అన్నీ ఆయనే. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను. యోబు అంటాడు, యెహోవా నామానికే మహిమ కలుగునుగా. కానీ యోబు అంటాడు, నేను నా తల్లి గర్భంలో ఒంటరిగా వచ్చినాను, మళ్ళీ ఒంటరిగా వెళ్తాను. నేను తీసుకురాలేదు, నేను తీసుకుపోను. ఆయన ఇచ్చిండు, ఆయన నామానికే మహిమ అంటాడు కదా. చాలా వండర్ మాట అంటాడు యోబు. దేవునికి మహిమ కలగాలి. అలాగనేనమాట మనల్ని యోబుని ఎందుకు పెట్టాడు? ఇలాంటి శ్రమలు కలిగి నెగ్గినోడు నా కొడుకు, మీరు భయపడొద్దని సాక్ష్యం కోసం పెట్టాడు. కాబట్టి ప్రియ బిడ్డలందరూ దయచేసి ఇప్పుడే మా కొడుకు ఇంటి ఓనర్ వచ్చి నాకు ఒక వార్నింగ్ ఇచ్చిపోతున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. మీరు ఇల్లు చూసుకోండి, ఇల్లు 3 నెలల కిరాయి కట్టేసేయండి, ఇప్పుడు ఊరుకునేదేవి లేదు అనుకుంటూ పోతుండు. నేనేం మాట్లాడలే, మౌనంగా ఉన్నా. సరే సార్ అన్న, అంతే. సరే సార్ ఎందుకన్నా, ఆయన ఉన్నాడు కదా, ఆయన వింటున్నాడు కదా. నా దేవుడు వింటున్నాడు, నేను కాదు కదా. ఆయన నాకు కాదు చెప్పింది, నా దేవుడికి చెప్పిపోతుండు అనమాట. సృష్టికర్త అయిన దేవునికి చెప్పిపోతుండు, వార్నింగ్ ఇచ్చిపోతుండు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన నాకు కాదు, నేను నమ్మిన దేవుడికి చెప్తున్నాడని ఆయనకు తెలియదు పాపం. వాళ్ళ కోసం నేను ప్రార్థన చేసిన సుమా. వాళ్ళు కూడా మారు మనసు పొంది రక్షణ పొందాలని అందరి కోసం, మా షాప్ ఓనరమ్మ కోసం, ఇంటి ఓనరమ్మ కోసం, నా బంధువుల కోసం, నా రక్త సంబంధాల కొరకు, అందరి కొరకు నేను ప్రార్థన చేయకుండా అయితే ఉండలేను. కాబట్టి మీరు కూడా అందరి కోసం ప్రార్థన చేయండి. ముఖ్యంగా నా కొరకు ప్రార్థన చేయండి. మరి కిరాయి నా కొడుకు కోడలు ఇప్పుడే లోన్ కోసం పోయారు. దేవుని కృప అయితే ఆ లోన్ వస్తే వీళ్ళు అప్పులు తీర్చేయాలని నేను ప్రార్థిస్తున్నా. మీరు కూడా ప్రార్థన చేయండి. కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ఉంటానండి, మీకోసం కూడా నేను ప్రార్థన చేస్తాను. ఆమేన్.